5 మంది అంతకులను బాజన్పల్లిలో అంతకులను అరెస్ట్ చేయాలి ఉన్నాడంట. ఊళ్ళాడినట్లుంటే పిల్లగాడు బెదిరుకొని పోయి కూర్చున్నాడేమో అని చెప్పి తోలిచ్చిరంట. తోలిస్తే ఏమైందంటే మా పిల్లగాడు నా అల్లుడు నా సొంత మా ఆడవిల కొడుకు అరే నా బెదిరుకొని వచ్చి కూర్చున్నాడేమో వాడు నన్ను చూసి మళ్ళీ తెంకపోతాడు అని చెప్పి 2 సార్లు పోయి మళ్ళీ వచ్చిందంట వాడు. మళ్ళీ వచ్చి ఏం చేసినంట మా ఆడవిల్ల కోడలు ఉండి వాడు బెదిరుకున్నాడు ముదిరిన తిండి లేక తింటాడేమో ఇంత తొలకరాప అని చెప్పి ధైర్యంగా తోలిస్తే ఆడికి నా అల్లుడు పోయి ఏం చేసిండు సారు పోయిండు చూసి చేతులు ఇట్లా 4 ఇట్లా చేతులు ఇట్లా వేసిండంట. వేసి ఏమనలేడంట. ఏమనకుండా ఉంటే ఆ పిల్లగారికి నోరు వేయగలేదు. నా అల్లుడు నోరు వేయగలేక ఇక కూలీలకు ఇట్లా సైడ్లు చేసిండంట. ఏమనకుండా నోరు వచ్చి లేదంటే ఇట్లా చచ్చిపోయినా అని అనకుండా చేతులు ఇట్లా సైడ్ చేస్తే కూలీలు అంతా ఉరికిపోయి చూసినాడు సారు. కూలీలు వచ్చి చూసిపోయినాక మాకు ఫోన్ చేసి మేమంతా మొత్తుకుంటూ ఉరికినాం సారు చింత చెట్టు కిందికి. చివరికి ఏం కావాలనుకున్నావు? ఇప్పుడు మీ అబ్బాయి చనిపోయింది కదా, పోలీసులకు ఏం చెప్పినావు? తర్వాత ఎమ్మెల్యేలకు కానీ తర్వాత సంఘ నాయకులకు కానీ ఏం చెప్పినావు? ఇంకా ఏం చెప్పింది వాళ్ళకే చెప్పు సార్. నేను గిదే చెప్పినా వాళ్ళకు కూడా నేను కూడా గిదే చెప్పినాను వాళ్ళకు కూడా. నేను ఇంకేం చెప్పలేదు. నేను నీకు న్యాయం ఏం కావాలి? నాకు తెలియదు సార్, పెద్ద మనుషులకు తెలుసు, నాకేం తెలుసు సార్. నాకు అంత పుట్టి తెలిసింటే నా పిల్లగాని కూడా. ఈరోజు మాచినపల్లి విలేజ్లో ఒక ఎస్సీ పాపని మా ముదిరాజు వెంకటేష్ అనే బాబు ఏదో లవ్ చేశాడని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి రాత్రిపూట పోయి వాళ్ళు కొట్టి ఆ పిల్లని ఆటోలు వేసుకొని తీసుకెళ్ళినారు. వాళ్ళ అమ్మనైనా అడ్డుపడితే కూడా వీళ్ళిద్దరిని కూడా బేరించి తీసుకుపోయి ఆ పిల్లని బాగా కొట్టి చనిపోయిన తర్వాత ఆ 15 మంది మోసుకొని పోయినారు అక్కడ చెట్టు దగ్గరికి. ఎందుకో చెప్తున్నాం మేము మోసుకుపోయినా అంటే అది బురదలోకి వెళ్ళి తీసుకోకపోతే పిల్లని కాళ్ళకు బురద అంటలేదు. మోసుకొని 15 మంది మోసుకుపోయి చెట్టు కట్టేసి అది సూసైడ్ చేసుకున్నాక చిత్రించడానికే అది ఒక క్రైమ్ చేసినారు. చంపడం ఒక క్రైము, సూసైడ్ చేయడం మిస్గైడ్ చేయడము ఒక క్రైమ్. కాబట్టి రూరల్ పోలీసులు నిష్పక్షపాతంగా 15 మంది మీద కేసు చేసి రేపటిలోకి వాళ్ళని రిమాండ్ చేయకపోతే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున మేము గుజరాత్ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ చాలా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. అవసరమైతే ఎస్పీ ఆఫీసులో ముట్టడి చేస్తాం. మేము ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఎవరు నిష్పక్షపాతంగా వాళ్ళని 15 మంది రేపటిలోగా వాళ్ళని రిమాండ్ చేయాలి. ఎట్లా చంపుతారండి? చట్టం వాళ్ళ చేతి మీద తీసుకొని లవ్ చేస్తే నువ్వు పోలీస్ కేసు చేయి, ఎస్ఎస్సీ కేసు పెట్టుకో. నువ్వు పిల్లని పడకపోయి కొట్టి దెబ్బలు అవన్నీ అన్ని ఫోటోలు అన్నీ పెట్టినా మేము పొద్దులకు ఇచ్చిన ఫోటోలన్నీ కూడా వాళ్ళని ఇష్టమంది కొట్టినరు, వాళ్ళ అమ్మనాన్ని కొట్టినరు. వారు ఎవరైతే ఉన్న 15 మందిని రేపులోగా అరెస్ట్ చేయాలి. లేకపోతే మేము దీన్ని ముదిరాజు సంఘాలకు వెళ్ళి తర్వాత బీసీ సంఘాలకు వెళ్ళి కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఇచ్చేసాము. ఈ విషయం గురించి మేము ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాం. మేము ఇప్పుడు డిఎస్ గారితో మాట్లాడుతున్నాం. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి పోమని చెప్పిండు. సిఐ గారి దగ్గర ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడి నుంచి ఖచ్చితంగా రేపటిలోగా వాళ్ళ 15 మంది రిమాండ్ కాకపోతే మాత్రం పాలమూరులో చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాము. కానీ ఇలాంటి విషయాలు ఎవరు కూడా చేయొద్దు. సరే, చిన్నపిల్లలు ప్రేమించుకున్నారు, అది చేసుకున్నారు అంటే ఒక వర్గం మీద ఒక సమాజం ఏంది, అన్ని సమాజాలు జరుగుతున్నాయి. లేనప్పుడు మీరు ఏం చేయాలి? మీ పిల్లల్ని మీరు చక్కగా పెట్టుకోవాలి. లేదంటే పిలిచి పెద్ద మనుషులు కూర్చొని మమ్మల్ని పిలిచి మీ సంఘాలు వచ్చి మా దగ్గర డిస్కస్ చేయాలి, మాట్లాడుకోవాలి. లేకుంటే పోలీసులను కంప్లైంట్ చేయాలి. అంతేగాని చట్టాన్ని విషయాలు తీసుకునే హక్కు లేదు. అంత పెద్ద పిల్లాన్ని 23-24 సంవత్సరాల పిల్లాన్ని వాళ్ళు బీద వాళ్ళ కుటుంబం చేస్తే వాళ్ళ ఇల్లు మొత్తం ఆరిపోయింది. వాళ్ళకు కూడా గవర్నమెంట్కి నష్టపరిహారం చెల్లించాలి. వీళ్ళపైన కూడా ఫైన్ వేసి వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.